బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి ఇతర ముఖ్యమైన విషయాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బాధ్యతగా జవాబులు చెప్పాల్సిన అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతూ కబర్దార్ అంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ స్థానిక సీనియర్ నాయకుడు రాజా వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురితో కలిసి రాజా వరప్రసాద్ మాట్లాడారు. ఓట్ల గల్లంతు విషయంలో ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఇతర విషయాలతో కబర్దార్ అంటూ బెదిరింపులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్గా చలామణి అవుతున్న రఘు నాయక్ అలియాస్ అచ్చంపేటలో చక్రు నాయక్ ముందు స్థానికత ఎక్కడనో చెప్పాలని ప్రశ్నించారు. అచ్చంపేట మండలానికి చెందిన రఘు అలియాస్ చక్రు నాయక్ గత జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అచ్చంపేటలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారని రాజవరప్రసాద్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన రఘు ఇక్కడ స్థానికంగా ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 171లో ఏ విధంగా ప్రభుత్వ జాగ తీసుకున్నాడు చెప్పాలని, 150 గజాల ఇల్లు తీసుకుని ఆ తర్వాత 300 గజాలు ఇలా నివసిస్తున్నారని, అసలు మిగతా భూమికి క్రమబద్ధీకరణ ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఈ ఇంటి స్థలం ఎలా సంక్రమించిందని రాజవరప్రసాద్ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వెంటనే ఉస్కో అనే విధంగా అందరిపై విమర్శలు చేస్తున్న రఘు ఎవరిని ప్రశ్నించారు? రఘు అచ్చంపేటకు చెందిన స్థానికుడా లేక షాద్ నగర్ పట్టణానికి చెందిన స్థానికుడా? అసలు స్థానికత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మమ్మల్ని ఎవరని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్, గల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడే ఎవరికి భయపడలేదని, ఇప్పుడు కబర్దార్ అంటే ఎవడు భయపడతాడని కౌంటర్ ఇచ్చారు. పైసలు లేవు అంటున్నారు కదా, డబ్బులు లేవు అంటున్నారు కదా. ఏమొచ్చింది ఈరోజు దినపత్రికల్లో, మీడియాలో వచ్చింది కదా, ఏమని వచ్చింది? సర్పంచులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, చిన్న సీసీ రోడ్లు, మోరీలు, చిన్న చిన్న బాత్రూమ్లు కట్టి, చిన్న రూమ్లు కట్టే కాంట్రాక్టర్ల బిల్లులు ఇయ్యరంట. ప్రజాప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం. మంత్రుల్లో ఎక్కువ క్లియర్ అయింది జూపల్లి బిల్లులే, తక్కువ సిఫారసు చేసింది ఉత్తమ్ పొంగులేటి. సిఎల్బి భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది మేం చెప్తున్నమాట కాదు, మీడియా చెప్తున్నమాట కాదు. నిన్న సిఎల్బి భేటీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న మాట ఏంటంటే, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బిల్లు అంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. అందులో కూడా ఈ దరిద్రానికి మన జిల్లా, మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కిషోర్ బిల్లులు ఎక్కువ క్లియర్ అయింది. మరి మంత్రుల బిల్లులు ఎట్లా క్లియర్ అయితే ఇట్లా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాంట్రాక్టు బిల్లులు 100 కోట్లు 1000 కోట్లు క్లియర్ అయితే ఇట్లా? కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచులు, చిన్న ప్రజాప్రతినిధులు, చిన్న నాయకులు చేసినటువంటి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల పనులు ఎందుకు రావు? ఆ బిల్లు ఎందుకు రావు? దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇన్ని మితిలు కట్టుకోలేక అప్పులపాలు అయిపోయింది. దాంట్లో మిగిలేదే 10%, 15%. ప్రజల్లో ఉండాలి, ఈ రోడ్డు నేను వేసిన అని చెప్పడం కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రోడ్లు ఇచ్చి నువ్వు ఇవ్వకపోతేవి ఏం ఉద్ధరించిరా? ఏం మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతురు. కాంగ్రెస్ నాయకులు సూటి అడుగుతున్నా, ఏది మీరు ఉద్ధరించిందేంటి? ఈ 14 నెలలు మీరు చేసిందేంటి? మీ నిర్వాహకమేంటి? రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి తెలుసా? రండి, చాదరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నోళ్ళు ఎన్ని బూతులు తిడుతున్నారు. వీడియోలు ఉన్నాయి, వినిపిస్తే మీడియా ముందు వినిపించడం బాగుండదు. బండ బూతులు, అమ్మనా బూతులు తిడుతున్నారు ప్రజలు మిమ్మల్ని. రాష్ట్రాన్ని మంచిగా 9.5 సంవత్సరాలు టేకాఫ్లా ఉన్నటువంటి ఎగురుతూ ఇట్లా విమానం ఎగురుతున్నట్టు ప్రయాణం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 14 నెలల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని, నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి దాని అనుబంధంగా దాదాపు 18 నుంచి 20 క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, సెంట్రింగ్ మేస్త్రీలు, టాపీ మేస్త్రీలు, మట్టి మేస్త్రీలు, ఇటుక, సిమెంటు, స్టీలు, ఎలక్ట్రికల్ షాప్ల వాళ్ళు, రంగులు వేసేటోళ్ళు, రంగులు అమ్మేటోళ్ళు, దర్వాజా సప్లై చేసేటోళ్ళు, కిటికీలు సప్లై చేసేటోళ్ళు, శానిటేషన్ సామాగ్రి అమ్మేటోళ్ళు, గన్నెట్రాలు కొట్టే వడ్డరలు, కంకర సప్లై చేసేవాళ్ళు, సున్నాలు వేసేటోళ్ళు, సున్నం అమ్మేటోళ్ళు, ఇట్లా టోటల్గా ఇన్ని రంగాల మీద ఆధారపడి ఉన్న, ఆఖరికి గృహప్రవేశాలు చేయించి అయ్యగారులు కూడా, భక్తులు కూడా అందరు కడుపు మీద కొట్టింది కదా 14 నెలల. మీరు చేసే నిర్వాహకం ఏంటి? కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం సగటున 16 నుంచి 18% గ్రోత్. అంటే పోయిన సంవత్సరం 100 రూపాయలు సంపాదిస్తే
ఈ సంవత్సరం అది 116 రూపాయలు అయింది. అట్లా ప్రతి ఒక్క రూపాయికి ముందు సంవత్సరం కంటే తర్వాత సంవత్సరానికి 16 నుంచి 10% దాదాపు నుంచి 20% ఆదాయ పెరుగుదల ఉంది. కాబట్టి కాగ్ నివేదిక ప్రకారం కానీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. ఈ 8 బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిశ్రమల ఏర్పాటు పెరిగింది, ఉద్యోగ కల్పన జరిగింది. ప్రజల ఆదాయమే కాదు ప్రభుత్వ ఆదాయం పెరిగింది. 40,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ పెరిగింది. అంటే ఆదాయం పెరిగిందే, ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందే. ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుందండి? కాంగ్రెస్ నాయకులారా చెప్పండి. ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంటే, ప్రజల దగ్గర డబ్బులు రొటేషన్ అయితే, పైసలు ఉంటే ఆ పైసల్లో నుంచి కొంత శాతం పన్నుల రూపంగా వ్యాట్ కావచ్చు, జీఎస్టీ కావచ్చు, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల రూపంగా ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. సెస్ రూపకం కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజులు కావచ్చు, ఎక్సైజ్ ఫీజులు కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీలు కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, రకరకాల వాటి ద్వారా ప్రభుత్వానికి జమ అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 19% ఎందుకు పడిపోయిందో చెప్పండి. కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాను నేను. చాదనైతే చెప్పండి, ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయింది? 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అధోగతిలో ఉన్న సమయంలో కూడా రాష్ట్రంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. లంక బిందెలు అనుకొని వచ్చినాం, ఖాళీ బిందెలు అంటే పిచ్చోళ్ళ. ఎవరు లంక బిందెలు పెట్టుకొని ఉండడు. ప్రభుత్వానికి ఏ రోజు వచ్చిన ఆదాయం ఆ రోజు ఖజానా జమ అవుతుంది. ఈరోజు నేను ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నేను చాలాను కడితే గవర్నమెంట్ అకౌంట్లోకి పైసలు పోతుంది. ఒక దావత్ అయింది, అక్కడ వాళ్ళు ఒక 10,000 రూపాయలు మందు కొన్నారు వైన్ షాపులు, దాని మీద ఇంత ట్యాక్స్ గవర్నమెంట్కి ఇమీడియట్ వెళ్ళిపోతుంది. ఓ వైన్ షాప్ అతను డీడీ తీసిండు, ప్రభుత్వానికి ప్రత్యక్ష పనులు వెళ్ళిపోతుంది. మరి అటువంటి ఆదాయాలు ప్రభుత్వానికి వస్తాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నారు? మరి 1,46,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన పైసలు ఏం చేసినావు రేవంత్ రెడ్డి గారు? ఏం చేసిర్రు కాంగ్రెస్ నాయకులారా? ఎవరి జోబులో పెట్టిర్రు? ఎక్కడికి పోయినాయి? ఎమ్మెల్యే బదనాం చేయడానికి ఈ రకంగా నాటకాలు ఏమన్నా ఆడుతున్నారు అని ఒక అనుమానం అయితే నాకు బలంగా ఉంది. ఎందుకంటే రేపు సమాధానం చెప్పాల్సింది ఎవరు? వీళ్ళకేంటి, వీళ్ళు షాద్నార్ చౌరస్తా పెట్టి దాటరు. వాళ్ళ పొద్దున్న లేస్తే క్యాంప్ ఆఫీస్లో ఆడ కూర్చొని 4 మాటలు మాట్లాడాలి. ఒకటే చెప్తున్నా అయ్యా, పీర్లగూడెం నుంచి షాద్నార్ క్యాంప్ ఆఫీస్ ఎంత దూరమో, క్యాంప్ ఆఫీస్ నుంచి పీర్లగూడెం అంటుంది కదా. మీరు కనుక మా ఊరు విషయంలో ఊరును బదనాం చేయాలనుకుంటే నేను మీ వ్యక్తిగత విషయాలు సైతం బయట పెట్టడానికి కూడా వెనుకావడం. ఎందుకు అంటే మీలాగా ఊర్ల మీద బతికేటోళ్ళం కాదు. ఒకటే ఊర్లో బతికేటోళ్ళం, ఒకటే ఊరును నమ్ముకొని బతికేటోళ్ళం. 4 రోజులు ఈ ఊరు, 4 రోజులు ఆ ఊరు, 4 రోజులు ఈ ఊర్లు అట్లా బతికేటోళ్ళం కాదు. ఎస్, ఒకవేళ మీకు ఇంకో విషయం, అసెంబ్లీ ఎన్నికల ముందు మా గ్రామానికి సీసీ రోడ్లు శాంక్షన్ అయితే అంజయ్య సార్తో మేము శంకుస్థాపన చేసి ఇమీడియట్గా అది ఏమిటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, అది ఆపేసినాం. దానికి కాంగ్రెస్ లీడర్లు వాళ్ళ పేరు మీద వర్కౌట్లు చేసుకొచ్చి చేసారు. సరే, నేను తెచ్చినా కానీ మీరు చేసినా ఊరికే రోడే కదా వేయాల్సింది, నేను వేసిన అంతే వాళ్ళు వేసిన అంతే అనుకున్నాం, ఊకున్నాం. మా మంచితనమా? ఆ మంచితనమే మీకు ఈరోజు అలసు కనిపిస్తుందా? మాకు ఒకటి, ఊరు అభివృద్ధి కోసం ఎవరు చేసినా చేయననే కాన్సెప్ట్ ఆ రోజు అడ్డపడినందుక. జస్ట్ రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా ఉన్నాయి, మాట్లాడుకోండి, కానీ ఊర్లను బదనాం చేయకండి. ఉంటే మీ దృష్టికి వస్తే అధికారం చేతులని తీసేయండి. నాకు ఇంకో విషయం ఏంటంటే, కావాలని మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఊరు పేరు పెట్టి రేపు స్థానిక సంస్థల్లో మమ్మల్ని ఏమైనా భయప్రాంతాలు చేసి మీ పార్టీలోకి మిమ్మల్ని లాగదామనే ఆలోచన కనుక మీకు ఉంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు కాదు కదా, మీ జేజమ్మలు మీ తాతమ్మలు వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీకి విడిచిపెట్టి మీ లాంటి పనికి మాల టాటూ చెప్పులకు భయపడి ఉండేటోళ్ళం కాదు. మాకున్న కాడికి మాకు ఉంది, మేము బతకగలుగుతాం, మా కష్టం చేసుకొని బతకగలుగుతాం. మీలాగా రోజు ఒక నాయకుడిని మోసెక్కిన పోయి దోషులు పట్టుకొని ఇంత కర్మ మాకు లేదు. అటువంటి పాపం మాది కాదు. ఉన్నన్ని రోజులు అదే నాయకుడిని ఇమ్మడి ఉంటాం, లేదంటే అవసరం అంటే రాజకీయాలతో పక్కన పోతాం. కానీ పేర్లు అది గోకోసోట్లు ఎక్కించుకొని ఇంకేదో పని చేసి గెలవాల్సిన కర్మ కానీ మాకు లేదు. మా నాయన చేసిన మంచి కార్యక్రమం ఉండొచ్చు, మాకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, మంచితనం కావచ్చు, గెలుస్తాం, ఓడుతాం. ప్రజాస్వామ్యం అందరూ అన్నిసార్లు గెలవాలని ఏం లేదు, అదే ఊరిలో ఉంటాం. కాబట్టి
నేను క్లారిటీ ఇస్తున్నా. ఒకటి, మీరు కనుక మీరు ఏదైతే బోకస్లు ఉన్నారా, మన మీ ఎమ్మెల్యే పోయి అదే బోకస్ ఓట్లతో స్వీట్లు పంచుకొని బిర్యానీ తిండి శాలువాలు కప్పి గులాబీ కలర్ పూల దండాలు వేసి సన్మానాలు, అది కూడా హైదరాబాద్లో. ఆ బోకస్ ఓట్ల గురించి మేము మాట్లాడు. ఒకవేళ అదే బోకస్ ఓట్లతో గెలిచిన కాబట్టి మీ ఎమ్మెల్యేకి రాజీనామా చేయమనండి, ఆ బోకస్ ఓట్లు తీయమనండి, మళ్ళీ ఎలక్షన్లకు పోతాం. దమ్ముంటే మీరు గెలుస్తారా మేము గెలుస్తారా చూసుకుందాం. రండి, ప్రజా రంగంలోకి రండి, ప్రజాక్షేత్రంలోకి రండి, చూసుకుందాం అంతే. ఆ విషయాన్ని ఎందుకంటే ఇంకొకసారి ఎప్పుడైనా మీరు మాట్లాడదలుచుకుంటే ఒక విషయం ఆ ఊర్లను బదనాం చేయదు. రాజకీయ పార్టీగా నేను పీలగూడెం నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను మనం తప్పు చేస్తే నా మీద చేయండి, కానీ మొత్తం ఊర్లను ఉండి బదనాం చేస్తామంటే వాళ్ళు ఆ కాంగ్రెస్ పీలగూడ కాంగ్రెస్ వాళ్ళు చాదగాళ్ళు ఆ నాయకులు ఏమన్నా మాట్లాడితే అంటే వాళ్ళ వాళ్ళకి ఎంత సిగ్గుశరం లేదు నాకు తెలియదు. రెండో విషయం,